మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. బిగ్ బాస్ సీజన్ 3 సండే ఎపిసోడ్లో ఎవరు ఎలిమినేట్ అవుతారని అందరూ ఎదురు చూశారు. పునర్నవి, రాహుల్, వరుణ్, మహేష్ ఈ నలుగురిలో ఎవరికి పర్సంటేజ్ ఎక్కువగా ఉందంటే మహేష్ వెళ్ళిపోతారేమో అనుకున్నారు. కానీ ఆల్రెడీ పున్ను ఇందులో చాలా రోజులుగా సేఫ్ అవుతూ వస్తోంది. కానీ అసలు చెప్పాలంటే తనే వెళ్ళిపోవాలి అని చాలామంది భావించారు. కానీ బిగ్ బాస్ ప్రేక్షకుల కోరిక మేరకు కాకుండా తన ఇష్ట ప్రకారం పునర్నవిని లవ్ ట్రాక్ మెయింటెనెన్స్ కోసం అలాగే ఉంచుతారేమో అని అనుకున్నారు. కానీ అనుకోకుండా పునర్నవి ఎలిమినేట్ అయిపోయింది. దీంతో పునర్నవి వెళ్ళిపోయే విషయాన్ని రాహుల్ జీర్ణించుకోలేక వెక్కి వెక్కి ఏడ్చాడు. ముఖ్యంగా రాహుల్ పునర్నవి లవ్ ట్రాక్ అటుంచితే ఫ్రెండ్స్ అన్న సంగతి అయితే యాక్సెప్ట్ చేసుకోక తప్పదు. సో అలా ఇద్దరి మధ్య ఉన్న బాండింగ్ మనకు మరోసారి కనిపించింది. సో హౌస్ నుంచి బయట స్టేజ్ మీదకి వచ్చేసింది పునర్నవి. బయటకు వచ్చిన తర్వాత ఎవరికి పంచ్ ఇస్తావు, ఎవరికి హగ్ ఇస్తావు అంటే మహేష్ అలాగే బాబా భాస్కర్కి పంచ్ ఇస్తానని, ఇక వరుణ్, వితిక, అలీకి హగ్ ఇస్తానని, ఇక నా వేస్ట్ ఫెల్లో రాహుల్కి బిగ్ హగ్ అంటూ మరి రాహుల్కి కూడా హగ్ ఇచ్చేసింది. మరి అలాగే రాహుల్కి చివరిసారిగా రాహుల్ నేను వెళ్తున్నానని చెప్పగానే తన లోపల అప్పటిదాకా దాచుకున్న దుఃఖాన్ని బయట పెట్టేశాడు. చిన్నపిల్లాడిలాగా వెక్కి వెక్కి ఏడ్చాడు. అలాగే వెళ్తూ వెళ్తూ రాహుల్కి జ్ఞానోపదేశం చేసింది. హౌస్లో టార్గెట్స్లో అంటే ఇచ్చే టాస్క్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయి, నీకేమైనా సమస్య ఉంటే వితిక, వరుణ్తో డిస్కస్ చేయి, అంతేకాని ఓవర్ ఎగ్జైట్ అవ్వకు, కోతి వేషాలు లేకుండా గేమ్ సరిగ్గా ఆడు అంటూ చిన్నపిల్లాడికి లెక్చర్ ఇచ్చినట్టు చాలా ముద్దు ముద్దుగా మాట్లాడింది. అలాగే బిగ్ బాంబ్ కూడా వేసేసింది. బాబా భాస్కర్ బానిసగా ఉండాలని, అలీ మాస్టర్గా మారాలని బిగ్ బాంబ్ వేసింది పునర్నవి. ఇంతవరకు గ్లామరస్ షో చేసిన పునర్నవి బయటికి వెళ్ళిపోవడంతో హౌస్లో గ్లామర్ తగ్గిపోతుందా, లేకపోతే ఇంకెవరైనా ఆ ప్లేస్ని రీప్లేస్ చేస్తారా? మరి సండే ఎపిసోడ్ చూస్తే ఆ ప్లేస్ ఎవరికో దక్కేటట్టుగా ఉంది. ఎవరనుకుంటున్నారు? ఏమో మరి. బిగ్ బాస్ ఇలా ఊహించని ఆశ్చర్యకర పరిణామాలు మనకు అందిస్తూనే ఉంటాడు. కాబట్టి అనుకోని విధంగా వెళ్ళిపోయిన పునర్నవి తర్వాత హౌస్లో పరిస్థితులు ఎలా ఉంటాయి, ఎలా రియాక్ట్ అవుతారు? మామూలుగానే రాహుల్ దేనికి రియాక్ట్ అవ్వరు. ఇప్పుడు పునర్నవి వెళ్ళిపోయిన తర్వాత చలిస్తాడా? చూద్దాం.